హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు చామంతి మొక్క గురించి తెలుసుకుందామండి. ఇది చామంతి పువ్వుల సీజన్ కదా. అందరూ ఎంతో ఇష్టంగా రంగురంగుల చామంతి పువ్వుల మొక్కలను నర్సరీ నుండి కొనుక్కొని తెచ్చుకుంటారు కదా. ఈ సమయంలో కొత్తగా కొని తెచ్చుకున్న చామంతి మొక్కను ఎలా రీపాటింగ్ చేసుకోవాలి, ఎలాంటి మట్టి మిశ్రమంలో నాటితే చామంతి మొక్క బాగా పెరిగి పువ్వులు పూస్తుందో ఈ వీడియోలో చెప్తాను. అలాగే చామంతి మొక్కలో వచ్చే తెగులు, ఫంగస్ అటాక్ గురించి చెప్తాను. అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఫంగిసైడ్ వాడాలో కూడా చెప్తానండి. నా ఛానల్ మీరు రెగ్యులర్గా చూస్తే కనుక చామంతి మొక్కల గురించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. చాలా వీడియోస్ ఉన్నాయి. చామంతి మొక్కలను కొమ్మలతో ఎలా పెంచాలి, వేర్లు వచ్చాక వాటిని ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా రీపాట్ చేయాలి, అవన్నీ కూడా ఉన్నాయి. మొక్క గుబురుగా పెరగడానికి పించింగ్ ఎలా చేయాలి, అవన్నీ వీడియోస్ ఉన్నాయి. మీరు చూడాలి అనుకుంటే ఒకసారి చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఈ చామంతి మొక్కను రీసెంట్గానే వారం రోజుల క్రితం ఇలా పాలీ బ్యాగ్లో ఉన్న చామంతి మొక్కను తెచ్చుకున్నాను. 40 రూపీస్కి కొన్నానండి. మీరు చామంతి మొక్కను నర్సరీలో పర్చేస్ చేసేటప్పుడు గుబురుగా ఉన్న మొక్కను, ఆకులు డార్క్ కలర్లో ఉన్న మొక్కను ఎంచుకోవాలి. మొగ్గలు ఎక్కువగా ఉన్న చామంతి మొక్కను సెలెక్ట్ చేసుకుని కొనుక్కోండి. ఈ చామంతి కూడా నేను రీసెంట్గా 15 డేస్ బ్యాకే కొన్నాను. చిన్న పాట్లో ఫుల్ బడ్స్తో ఉంది నేను కొన్నప్పుడు. ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ చూసారా ఎంత బాగా విడిచాయో. నాకు ఈ కలర్ చామంతి చాలా బాగా నచ్చిందండి. చామంతి మొక్క ఎప్పుడు మొగ్గలతో ఉన్న మొక్కనే కొనుక్కోవాలి. పువ్వులు పూర్తిగా విచ్చుకున్న మొక్కలు కొనకండి. మనం ఇంటికి తెచ్చాక అలాంటివి ఒక 2 వారాలకే మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఎండిపోతాయి. వాటి లైఫ్ స్పాన్ అయిపోతుంది. అదే ఇలా మొగ్గలతో ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్నటువంటి మొక్కను కొని తెచ్చుకుంటే నెలన్నర రోజుల పాటు చామంతి పువ్వులను మనం ఎంజాయ్ చేయొచ్చు. కొత్త మొక్కను తెచ్చుకున్నాక వెంటనే రిపోర్టింగ్ చేయకూడదు. ఒక వారం రోజులు కనీసం మొక్కకు మన ఇంట్లో వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి సమయం ఇవ్వాలి. వారం కాకపోతే కనీసం 3-4 రోజులైనా ఆగి మొక్క మన ఇంటి వాతావరణానికి అడ్జస్ట్ అయ్యాక అప్పుడు రీపాటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చామంతి మొక్కను రీపాట్ చేయడానికి మట్టి మిశ్రమాన్ని కలుపుకుందాం. గార్డెన్ సాయిల్, మామూలు మట్టి, మీ ఏరియాలో దొరికే మట్టిని 40% వరకు తీసుకోండి. మా సైడ్ మొత్తం రెడ్ సాయిలే ఉంటుంది. అది 40% తీసుకున్నాను. తర్వాత అందులోకి బాగా డికంపోజ్ అయిన కంపోస్ట్, బాగా మాగిన పశువుల ఎరువు లేదా వెర్మీ కంపోస్ట్ లేదా లీఫ్ కంపోస్ట్, ఏదో ఒక కంపోస్ట్ మనం 30% తీసుకోవాలండి. కంపోస్ట్లో మొక్కకు కావలసిన సూక్ష్మ మరియు స్థూల పోషకాలన్నీ ఉంటాయి. తర్వాత ఒక 10% రైస్ హస్క్, వరిపొట్టు ఉంటే అది తీసుకోండి. రైస్ హస్క్ మనకి రైస్ మిల్స్ దగ్గర వెళ్ళి అడిగితే దొరుకుతుంది. కొన్ని మిల్స్లో ఫ్రీగా ఇస్తారు, కొన్ని చోట్ల ఒక 20-30 రూపాయలు అమౌంట్ కూడా తీసుకుంటారు 5 kgsకి. ఒక బ్యాగ్తో తెచ్చుకుంటే మనకి చాలా రోజుల వరకు వస్తుంది. తర్వాత ఒక 10% ఇసుకను తీసుకోండి, రివర్ శాండ్. ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించే ఇసుకను మనం ఈ మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. దీనివల్ల మట్టి గుల్లగా ఉంటుంది, వాటర్ వేయగానే వెంటనే బయటకు వచ్చేస్తాయి. ఆఖరిగా మిగిలిన 10% నేను కోకోపీట్ తీసుకుంటున్నాను. కోకోపీట్ వల్ల మొక్కకు కావలసిన కొద్దిపాటి తేమ మట్టిలో ఉండేలాగా చేస్తుంది. తర్వాత 2-3 చెంచాలు వేపపిండి, నీమ్ పౌడర్ కలుపుకోండి. చామంతి మొక్కకు ఫంగస్ ఎక్కువ అటాక్ అవుతూ ఉంటుంది. ఆ ఫంగస్ రాకుండా ఈ వేపపిండి కొద్ది వరకు సహాయపడుతుంది. 40% మట్టి, 30% కంపోస్ట్, 10% వరిపొట్టు రైస్ హస్క్, 10% శాండ్ ఇసుక, 10% కోకోపీట్ మరియు 2-3 చెంచాలు నీమ్ పౌడర్ వేపపిండి తీసుకున్నామండి. అన్నీ బాగా కలుపుకొని మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోండి. మీకు రైస్ హస్క్ దొరకకపోతే ఇసుకను 15% తీసుకోండి. అలాగే 15% కోకోపీట్ను తీసుకోండి, సరిపోతుంది. రీపాటింగ్ చేయడానికి నేను చిన్న ప్లాంటే కాబట్టి 6 ఇంచుల కుండీ తీసుకుంటున్నాను. 6-8 ఇంచుల కుండీలో నాటుకోండి, అంతకంటే పెద్ద కుండీలో నాటకండి. చిన్న ప్లాంట్ కాబట్టి ఈ సైజ్ కుండీ చాలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కావాలంటే మొక్క ఎదిగిన తర్వాత కొంచెం పెద్ద సైజ్ కుండీలోకి రీపాట్ చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న సాయిల్ని వేసుకోండి. కుండీకి కన్నాలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా లేకపోతే
రూట్ రాట్ అయ్యి మొక్క చనిపోతుంది. ఇప్పుడు పాలీ బ్యాగ్ నుండి మనం రీపాటింగ్ చేసే చామంతి మొక్కను బయటకు తీసుకొని కుండీలో మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకొని మిగిలిన మట్టి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అదేంటంటే చామంతి మొక్కలకు కంటిన్యూగా వర్షాలు పడితే మొక్క పాడవచ్చు. కాబట్టి తుఫాన్లు వర్షాలు వచ్చినప్పుడు మొక్కను ఏదైనా షెడ్ కింద లేదా రూఫ్ కింద పెట్టుకోండి. వర్షాలు తగ్గే వరకు అలా పెట్టుకొని తర్వాత మళ్ళీ ఫుల్ డే సన్లైట్లోకి మార్చేసుకోండి. మీరు పెట్టిన చోట బ్రైట్ లైట్ ఉండాలి, కానీ వర్షపు నీరు ఎక్కువ మొక్క మీద పడకుండా ఉండే చోట పెట్టుకోండి. అలా అని బాగా చీకటిగా ఉన్న చోట పెట్టకూడదు, బ్రైట్ లైట్ ఉండాలి. తుఫాను తగ్గే వరకు అలా ఏదైనా రూఫ్ కింద పెట్టుకొని తగ్గిన తర్వాత మళ్ళీ సన్లైట్లో పెట్టేసుకోండి. చూడండి, మొక్కను రీపాటింగ్ అయితే చేసేసాం. ఇప్పుడు వాటరింగ్ చేయాలి కదా. వాటర్లో 1 లీటర్ వాటర్లో నేను 1 చెంచా ఎప్సమ్ సాల్ట్ని కలిపి ఆ వాటర్ ఇస్తాను. దీనివల్ల మొక్క ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురవ్వదు. ఎప్సమ్ సాల్ట్ వల్ల ఫోటోసింథసిస్ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఈ రీపాట్ చేసిన మొక్కను 1 లేదా 2 రోజులు మొక్క స్టిఫ్గా అయ్యే వరకు షేడ్లో బ్రైట్ లైట్ వచ్చే ప్లేస్లో పెట్టుకోండి. తర్వాత ఫుల్ డే సన్లైట్లో మొక్కను పెట్టేసుకోవచ్చు. మళ్ళీ వాటరింగ్ చేసే ముందు సాయిల్ని చెక్ చేసి పైన సాయిల్ పొడిగా అయిన తర్వాతే వాటర్ ఇవ్వండి. చామంతి మొక్కలకు ఎక్కువగా ఆకుల మీద ఇలా బ్రౌన్ కలర్లో మచ్చలు వస్తాయి. ఇది ఫంగస్ వల్ల వస్తుందండి. ఈ ఫంగస్ మీ మొక్కలో వస్తే ఏ ఆకులకు ఆ ఫంగస్ సోకిందో ఆ ఆకులన్నీ రిమూవ్ చేసేయండి, కట్ చేసి తీసేయండి. ఎక్కువగా ఫస్ట్ ఇది అడుగు భాగంలో ఉన్న ఆకులకు సోకుతుంది. అది మనం గమనించకుండా వదిలేస్తే మొత్తం మొక్క అంతా స్ప్రెడ్ అయిపోతుంది. గులాబీల్లో వచ్చే తెగులు లాంటిదే బ్లాక్ స్పాట్ ఫంగస్, అలాంటిదే ఇది కూడా. ఈ ఆకులన్నీ తీసేశాక ఇప్పుడు ఒక మంచి ఫంగిసైడ్ని మొక్క మీద స్ప్రే చేసుకోవాలి. ఇది సాఫ్ ఫంగిసైడ్ అండి. ఇది మనం 2 గ్రాములు 1 లీటర్ వాటర్లో కలుపుకోవాలి. ఈ ఫంగిసైడ్ మనం వారానికి ఒకసారి ఈ ఫంగస్ సోకిన చామంతి మొక్కలకు స్ప్రే చేసుకోవాలి. అలా స్ప్రే చేస్తే కొన్ని వారాలకు ఈ ఫంగస్ తగ్గిపోతుంది. దీన్ని మీరు ఇంట్లో ఉన్న అన్ని చామంతి మొక్కల మీద ఈ ఫంగస్ వచ్చినా రాకపోయినా కూడా స్ప్రే చేసుకుంటే మంచిది. మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. అలానే ఫర్దర్గా ఎటువంటి ఫంగస్ కూడా మొక్కలో రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ చామంతి వీడియోలో చామంతి మొగ్గలు విచ్చుకోవట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. నర్సరీ నుండి మొగ్గలతో తెచ్చుకున్న మొక్క అలానే ఉండిపోతుంది, పువ్వులు విచ్చుకోవట్లేదు, సొల్యూషన్ చెప్పండి అని అడిగారు. ఆ విషయం గురించి కమింగ్ వీడియోస్లో చెప్తాను. చామంతి బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా కేర్ తీసుకోవాలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియోని యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.